చంద్రబాబు చేసిన 5 సంతకాల్లో మొదటిది డిఎస్సి కాగా మిగిలిన 4 సంతకాలను గమనిస్తే ఏపీలో ఇక నో ల్యాండ్ టైటిలింగ్. రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ చంద్రబాబు రెండో సంతకం చేశారు. ఏపీలో కొత్తగా వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ద్వారా వైసీపీ చేసిన చర్యలు ప్రజల్లో సందేహాలు, భయాలు పెరిగాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ యాక్ట్ వల్ల అనేక విమర్శలను ఎదుర్కొంది. ప్రజలు కూడా జగన్ ఫోటోలను తమ పాస్బుక్లపై ఉండడం వల్ల ఆందోళనకి గురయ్యారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే ఎటువంటి చర్యలను తన ప్రభుత్వం తీసుకోదని చంద్రబాబు ల్యాండ్ టైటిల్ని రద్దు చేశారు. ప్రజల్లో తమ భూముల పట్ల ఎటువంటి భయాలు, వివాదాలు ఉండకూడదని చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేస్తూ రెండవ సంతకం చేశారు. పింఛన్లపై వరాల జల్లు. పేద వర్గాల మోములో చిరునవ్వు కోసం పింఛన్లను పెంచుతూ మూడవ సంతకం. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 3000 పెన్షన్ ని 4000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రతి సంవత్సరం 250ని పెంచుకుంటూ ఈ 5 ఏళ్లలో పెన్షన్ ని 3000కి చేశారు. కానీ చంద్రబాబు తొలి నుంచే 3000 ఉన్న పెన్షన్ ని 4000కి పెంచుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పింఛనుదారులకి ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జూలై 1న పెన్షన్ కింద వీరికి 7000 రూపాయలు అందుకోనున్నారు. అంతేకాక దివ్యాంగులకి 3000 నుంచి 6000కి పెంపు. వీల్చైర్, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్నవారికి 15000, కిడ్నీ, తలసీమియా బాధితులకు 10,000 రూపాయలని ఎన్టీఆర్ భరోసా పేరుతో అందించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతకి ఇచ్చిన హామీపై చంద్రబాబు సంతకం. రాష్ట్రంలో నైపుణ్యగణన చేపట్టేందుకు స్కిల్ సెన్స్ పేరుతో చంద్రబాబు 4వ సంతకం. ఈ పథకం వల్ల నిరుద్యోగులకు, యువతకి వాళ్లకున్న స్కిల్ డెవలప్ చేసుకుని వారికి ఇష్టమైన రంగంలోనే ఉద్యోగాలు పొందేందుకు ఎంతో ఉపయోగం. రాష్ట్రంలో ప్రతి ఏటా 4,40,000 మంది విద్యను పూర్తి చేసుకుని బయటికి వస్తున్న వారికి సరైన ఉపాధి లేక నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. వీరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, పరిశ్రమలకి అనుగుణంగా ఎలాంటి నైపుణ్యాలు అవసరమో స్కిల్ సెన్స్ గుర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో యువత భవిష్యత్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు తాను తొలిగా చేసిన 5 సంతకాల్లో స్కిల్ సెన్స్ కి మూడవది. స్కిల్ సెన్స్ ఆలోచన పవన్దే అయినప్పటికీ కూటమిలో ప్రతి పార్టీ ఇచ్చిన సలహాలను, సూచనలను తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు ముఖ్య లక్ష్యం. ముఖ్యమంత్రిగా బాబు పేదవారి అన్నపూర్ణ. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభానికి 5వ సంతకం చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేరుతో టీడీపీ హయాంలో పేదవారి కడుపు నింపాలని అన్నా క్యాంటీన్స్ ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. వీటి ద్వారా రోజుకి 34 లక్షల మందికి 5 రూపాయలకే భోజన వసతి కలిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూతపడ్డాయి. నేడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి 5 సంతకాల్లో ఒకటిగా అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సంతకం చేశారు. వీటి ద్వారా 3 పూటల భోజన వసతిని రాష్ట్రమంతా ఏర్పాటు చేయనున్నారు. పనులకు వెళ్లే కూలీలు, కార్మికులకు 3 పూటల తక్కువ ఖర్చుకే భోజనం లభిస్తుంది. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారికి భోజనం మాత్రమే కాకుండా ఉపాధి కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.